హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ మధ్యకాలంలో మనం ఒక ఎలక్ట్రికల్ స్కూటర్ కొనాలని చెప్పేసి యూట్యూబ్లో సెర్చ్ చేసినా లేదా ఇన్స్టాగ్రామ్లో సెర్చ్ చేసినా మనకి టాప్లో ఒక ఎలక్ట్రికల్ స్కూటర్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అదే మనకి టీవీఎస్ నుంచి టీవీఎస్ ఆర్బిటర్ అనమాట. అండ్ చాలామంది ఆటోమొబైల్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా దీన్ని గట్టిగానే రికమెండ్ చేస్తున్నారు, ఈ ఎలక్ట్రికల్ స్కూటర్ బాగుంటుంది అని చెప్పేసి. సో ఈ రోజు మనం దీన్ని కంప్లీట్ డీకోడ్ అయితే చేసేద్దాం. సో ఈ ఎలక్ట్రికల్ స్కూటర్లో స్పెసిఫికేషన్స్ ఏం ఆఫర్ చేస్తున్నారు, రేంజ్ ఎంత వస్తుంది, అండ్ బ్యాటరీ ఏం ఆఫర్ చేస్తున్నారు, ఎంత ప్రైస్ పడుతుంది, ఇలా ఎవ్రీథింగ్ అయితే మాట్లాడేద్దాము. సో వీడియోని కంప్లీట్గా ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఇంకొకటి చెప్పాలి మీకు, ఈ ఎలక్ట్రికల్ స్కూటర్ని మీరు కేవలం 49,999 రూపాయలు అంటే 50,000 రూపాయలకే పర్చేస్ చేయొచ్చు. అది ఏ విధంగా పర్చేస్ చేయొచ్చు అనేది కూడా ఈ రోజు వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఇక మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా చూసేద్దాం. ఇక మనం దీని యొక్క కంప్లీట్ స్పెక్స్ అయితే చూద్దాం. దీని స్పెక్స్ చూసే ముందు దీంట్లో వేరియంట్స్ కనుక చూసుకున్నట్లయితే మొత్తం మీకు 2 వేరియంట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఒకటి వచ్చేటప్పటికి V1, ఇంకోటి మనకి V2 అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది V2 వేరియంట్ అనమాట. అంటే మనము టాప్ వేరియంట్గా చెప్పుకోవచ్చు. ఏదైతే మీకు స్టాండర్డ్ వేరియంట్ ఉందో ఇది మనకి V1 వేరియంట్. V1 వేరియంట్కి V2 వేరియంట్కి తేడా ఏంటి అంటే, V1 వేరియంట్ అనేది మీకు 1.8 kWh బ్యాటరీ ప్యాక్తో వస్తుంది. ఇది మీకు 95 కిలోమీటర్స్ 96 కిలోమీటర్ రేంజ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అంటే అదే మీరు ఇది కనుక చూసుకున్నట్లయితే ఇది మీకు 3.1 kWh బ్యాటరీ ప్యాక్తో వస్తుంది. 156 కిలోమీటర్స్ రేంజ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఈ రేంజ్ అనేది మనకి రియల్ టైం రేంజ్ అయితే కాదు, రియల్ టైంకి వచ్చేటప్పుడు మనకి ఒక 120 కిలోమీటర్స్ రేంజ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక దీని కంప్లీట్ స్పెక్స్ అయితే చూద్దాం. సో ఫ్రంట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు మేజర్ డిఫరెన్స్ అయితే ఫ్రంట్లో తెలుస్తుంది. మిగతా ఎలక్ట్రిక్ వెహికల్స్తో కంపేర్ చేస్తే ఇది ఎందుకు కొంచెం బెటర్ అనేది మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. ఎందుకు అనంటే, నార్మల్ ఎలక్ట్రికల్ వెహికల్ కానీ లేదా పెట్రోల్ వెహికల్ కానీ మీరు తీసుకుంటే 10 ఇంచెస్ వీల్ కానీ 12 ఇంచెస్ వీల్ కానీ మనకి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు కదా. బట్ ఇక్కడ మనకి 14 ఇంచెస్ వీల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అఫ్ కోర్స్ కొన్ని వెహికల్స్లో ఉన్నప్పటికీ కూడా ఇది కొంచెం ప్రత్యేకంగా అయితే మనం చూడాల్సి ఉంటుంది, ఎందుకంటే బ్రాండ్ వాల్యూ అనమాట. సో బ్రాండ్ వాల్యూలో కనుక చూసుకున్నట్లయితే ఖచ్చితంగా వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పుకోవాలి. ఇది వచ్చేటప్పటికి 90/80 14 ఇంచెస్ వీల్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఏదైతే మీకు వీల్ ఉందో కొంచెం పెద్దగా అయితే కనిపిస్తూ ఉంటుంది, ట్యూబ్లెస్ టైర్ అలా వీల్స్తో ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే ఫ్రంట్లో ఏవైతే బ్రేక్స్ ఉన్నాయో ఇవి మనకి డ్రమ్ బ్రేక్స్తో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి డ్రమ్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అట్లీస్ట్ ఫ్రంట్ సైడ్ ఆ ప్రైస్ పాకెట్ దగ్గర మనము డిస్క్ బ్రేక్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బట్ డిస్క్ బ్రేక్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. ఇచ్చుంటే మాత్రం చాలా మంచిగా ఉండేది. కాకపోతే CBS బ్రేకింగ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అదే మనకి కాంబీ బ్రేకింగ్ సిస్టమ్తో అయితే వస్తుంది అనమాట. బికాజ్ ఏంది ఈ కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ అని అంటే, మీరు ఏదైనా ఒక బ్రేక్ని అప్లై చేశారనుకోండి, ఆటోమేటిక్గా రెండో బ్రేక్ కూడా మీకు ఈవెన్గా రెస్పాండ్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే మనకి స్టెబిలిటీ కంట్రోల్లో అయితే ఉంటుందన్నమాట. అండ్ బ్రేక్ వేసినప్పుడు హ్యాండ్లింగ్ పర్ఫార్మెన్స్ కానీ అన్నీ కూడా బాగుంటుంది. అంటే సడన్గా కిందకి మనం ఫాల్ అయిపోకుండా ఉండడానికి ఇది మనకి హెల్ప్ఫుల్ అయితే అవుతూ ఉంటుంది. ఇక మనం ఫ్రంట్లో సస్పెన్షన్ కనుక చూసుకున్నట్లయితే టెలిస్కోపిక్ ఫోర్క్ సస్పెన్షన్ అయితే మనకి దీంట్లో కనిపిస్తుంది. అండ్ కొంచెం పైకి వెళ్ళామంటే ఇక్కడ వచ్చేటప్పటికి మీకు TVS లోగో అయితే కనిపిస్తూ ఉంటుంది. అలాగే మనకి కార్లో చూస్తుంటాం కదా మనము DRL కనెక్టెడ్ లైట్స్, సేమ్ అలాగే మనకి ఇక్కడైతే కనిపిస్తుంది అనమాట. కనెక్టింగ్ లైట్స్ అయితే కనిపిస్తుంది. అండ్ ఈ కనెక్టింగ్ లైట్స్లో మనము ఏదైనా ఇండికేటర్స్ వేసినప్పుడు కూడా మనకి ఇక్కడ నుంచే వస్తుంది. సో అన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్లో లాగా మనకి సైడ్కి ఇండికేటర్స్ సపరేట్గా అయితే కనిపించవు, కంప్లీట్గా ఇంటిగ్రేట్ అయ్యి అయితే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ అక్కడ నుంచి కొంచెం పైకి వెళ్ళామంటే ఇక్కడ మనకి ఆర్బిటర్ లోగో అయితే కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇంకొంచెం పైకి వెళ్తే మనకి ఇక్కడ ఏదైతే లైట్ ఉందో LED లైట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. హెడ్ లైట్ అనేది ఏదైతే హ్యాండిల్ బార్ ఉందో హ్యాండిల్ బార్లో మనకి ఇంటిగ్రేట్ అయితే చేస్తున్నారు అనమాట. అండ్ మనము వెహికల్ చూడగానే మనకి మేజర్గా కనిపించేది వచ్చేటప్పటికి ఈ విండ్షీల్డ్. సో ఈ విండ్షీల్డ్ అయితే మాత్రం కొంచెం స్పెషల్గా మనకి అట్రాక్ట్ చేస్తూ ఉంటుందని చెప్పాలి. అండ్ రైడ్ చేసినప్పుడు కూడా మీకు నైట్ టైంలో కానీ మీరు పగలు రైడ్ చేసినప్పుడు కానీ ఎయిర్ మీ మీదకి రాకుండా, ఒకవేళ మీరు హెల్మెట్ లేదనుకున్నా ఎప్పుడైనా డ్రైవ్ చేస్తూ ఉన్నారనుకున్నప్పుడు అప్పుడు కూడా మీకు ఇది చాలా బాగా హెల్ప్ఫుల్ అయితే అవుతూ ఉంటుందన్నమాట. అంటే హెల్మెట్ లేకుండా రైడ్ చేయమని కాదు, బట్ ఆ సిచ్యువేషన్లో రైడ్ చేసినప్పుడు కూడా మీకు చాలా బాగుంటుంది. అండ్ మనము కొన్నిసార్లు రూరల్ ఏరియాస్లో యూజ్ చేస్తూ ఉంటాము, పొలాలు అట్లా ఉన్నప్పుడు మనకి చిన్న చిన్న పురుగులు అవి పడుతూ ఉంటాయి. మోస్ట్లీ అలాంటి టైంలో మాత్రం ఇది చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంకా వచ్చేటప్పుడు మీకు ఇక్కడ హిల్ హోల్డ్ అసిస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అండ్ చాలామంది దీని గురించి అయితే మర్చిపోతూ ఉన్నారు. జనరల్గా మనము అప్ హిల్లో వెహికల్ని అయితే స్టాప్ చేస్తూ ఉంటాం కదా. సో స్టాప్ చేస్తూ ఉన్నప్పుడు ఒకసారి మనకి బ్యాక్ అయితే వచ్చేస్తూ ఉంటుంది. అలా బ్యాక్ రాకుండా ఉండాలంటే మనకి ఇక్కడ హిల్ హోల్డ్ అసిస్ట్ అయితే ఉంటుంది. జస్ట్ దీని మీద మనం ఇలా టాప్ చేసామంటే చాలు మనకి హిల్ హోల్డ్ అసిస్ట్ అయితే ఉంటుంది. మరి దీన్ని ఎలా రిలీజ్ చేయాలంటే జస్ట్ దీని మీద ఇలా క్లిక్ చేస్తే చాలు మనకి ఆటోమేటిక్గా రిలీజ్ అయితే అయిపోతుంది. ఇక మనం వెహికల్ యొక్క సైడ్ ప్రొఫైల్ చూసుకున్నట్లయితే వెహికల్ యొక్క సైడ్ ప్రొఫైల్ మీకు చూడడానికి ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. ఓవరాల్గా దీని వెయిట్ వచ్చేటప్పటికి 112 kgs అయితే దీని యొక్క వెయిట్ అయితే ఉంటుంది. దీని యొక్క లోడింగ్ కెపాసిటీ 150 kgs వరకు మీరు లోడింగ్ అయితే వేయచ్చు. అంతకంటే కొంచెం ఎక్కువే వేస్తారు, బట్ కంపెనీ వాళ్ళు చెప్తున్నది వచ్చేటప్పటికి మనకి 150 kgs అయితే చెప్తున్నారు. అండ్ మీకు ఇక్కడ లెగ్ స్పేస్ అయితే చూడొచ్చు ఎంత ఉందో, చాలా బాగుంది స్పేస్ అయితే మాత్రం. మీరు ఒకవేళ వాటర్ క్యాన్స్ ఏమన్నా క్యారీ చేయాలనుకున్నా, లేదా చిన్న చిన్న సిలిండర్స్ ఏమన్నా క్యారీ చేయాలనుకుంటున్నా, ఇంకేదైనా మీరు బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా లేడీస్ కొన్ని క్యారీ బ్యాగ్స్
అవన్నీ క్యారీ చేస్తుంటారు కదా, అవి కూడా మీరు క్యారీ చేయొచ్చు. మీరు ఒకవేళ బయటికి వెళ్ళి ఏదైనా క్యారీ బాక్స్ క్యారీ చేయాలనుకోండి, మీ ఇక్కడ క్యారీ హుక్ అయితే ఉంటుంది. అప్ టు 3 kgs వెయిట్ అయితే మీరు ఈ క్యారీ హుక్ని యూస్ చేసుకొని వెయిట్ అయితే క్యారీ చేయొచ్చు. అండ్ స్పేస్ ఓవరాల్గా అయితే మీకు ఇక్కడ చాలా బాగుంటుందని చెప్పాలి. ఇక మనకి గ్రౌండ్ క్లియరెన్స్ కనుక చూసుకున్నట్లయితే 165 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ప్రొవైడ్ చేశారు, విచ్ ఇస్ వెరీ గుడ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇండియన్ రోడ్ కండిషన్స్లో మీరు ఎలాంటి రోడ్ కండిషన్స్లో అయినా చాలా ఈజీగా అయితే డ్రైవ్ చేయొచ్చు. ఇక మనకి సెంటర్ స్టాండ్, సైడ్ స్టాండ్ రెండు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఏదైతే సైడ్ స్టాండ్ ఉందో సైడ్ స్టాండ్ అలర్ట్ అయితే వస్తుంది. మీరు ఒకవేళ సైడ్ స్టాండ్ వేస్తున్నారంటే వెహికల్ అయితే మీకు స్టార్ట్ అవ్వదు. సో ఇది మంచి ఫీచర్ అని చెప్పాలి. ఎందుకంటే చిన్న పిల్లలు మనం వెహికల్ స్టార్ట్ చేయగానే థ్రోటల్ ప్రెస్ చేస్తూ ఉంటారు, ఆటోమేటిక్గా వెహికల్ మూవ్ అవుతూ ఉంటుంది. సో అలా మూవ్ అవ్వకుండా ఉండడం ఇది మనకి చాలా మంచి విషయం అని చెప్పాలి. దాంతోపాటుగా దీంట్లో మనకి క్రాష్ డిటెక్షన్ అలర్ట్ కూడా ఉంది. సో అది కూడా వెరీ గుడ్ థింగ్ అని చెప్పాలి. అంతేకాదు ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మాట్లాడదాం మనము. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది వచ్చేటప్పటికి సైడ్ ఫుట్ రెస్ట్ అయితే ఉంది. ఇది ఫోల్డబుల్ ఫుట్ రెస్ట్, ఫిక్స్డ్ అయితే కాదు, లోపలికి ఇంటిగ్రేటెడ్ అయితే ఉంది. డిజైన్ అయితే మాత్రం చాలా బాగుందని చెప్పాలి. అండ్ కొంచెం మీరు ఇక్కడ బ్యాక్ సైడ్కి వచ్చేస్తే ఇక్కడ మీకు ఆర్బిటర్ అని చెప్పేసి మీకు ఇక్కడ లోగో అయితే కనిపిస్తూ ఉంటుంది. అండ్ సీట్ ఇక్కడ మీరు చూడొచ్చు. సీట్ చూస్తే ఎక్కడ కూడా మీకు చిన్న సీట్ లాగా అయితే అసలు అనిపించదు. మనం టీవీఎస్ జూపిటర్లో చూస్తూ ఉంటాం కదా సీటు, కొంచెం అంత పెద్ద సీట్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ముగ్గురు ఆరామ్స్ అయితే కూర్చోవచ్చు. ఇద్దరు ఎంత బల్కీ పర్సన్స్ అయినా సరే చాలా ఈజీగా కూర్చోవచ్చు. ఈవెన్ మీకు కుషనింగ్ కూడా చాలా బాగుంది, మంచిగా ఉంది. డ్రైవింగ్ చేసే వాళ్ళకి కానీ అండ్ బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళకి కానీ కుషనింగ్ అయితే చాలా బాగుంది. అండ్ ఇది ఆర్బిటర్ కదా, ఈ సీట్ మీద కూడా మనకి ఒక ఓ అనేసి ఈ లోగో అయితే మనకి ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అండ్ దీని మీద కొంచెం గ్రిప్ కూడా ఉంది, అంటే మనము జారిపోకుండా ఉండడం కోసం. సో కూర్చున్నప్పుడు బ్రేక్ వేసినప్పుడు మనం జారిపోకుండా ఉండడం కోసం ఇవన్నీ కూడా చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. అండ్ చాలామంది ఏం చేస్తారంటే డ్రైవింగ్ సీట్ అనేది మనకి కొంచెం డౌన్లో పెట్టేసి పిలియన్ సీట్ కొంచెం ఎత్తులో పెట్టడం వల్ల మనం ఎప్పుడైతే బ్రేక్స్ ప్రెస్ చేస్తామో ఆటోమేటిక్గా పైకి ఇట్లా వాలిపోతూ ఉంటాము డ్రైవర్ మీదకి. బట్ దీంట్లో మీకు ఆ ప్రాబ్లం ఉండదు, బికాజ్ ఎందుకంటే మీకు ఇక్కడ ఈ గ్రిప్పింగ్ ప్రొవైడ్ చేశారు కాబట్టి. అండ్ మీరు బ్యాక్ సైడ్కి వచ్చేస్తే మీకు గ్రాబ్ రైల్స్ అయితే సైడ్కి ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటాయి. బట్ ఈ విషయంలో ఇంకొంచెం కేర్ తీసుకుంటే బాగుండేది అనిపించింది. చూడండి ఇక్కడ చూస్తే కొంచెం మొండిగా అనిపిస్తూ ఉంటుంది. మీకు ఈ కార్నర్ రౌండ్ షేప్ ఉంటుంది కదా, సో ఈ కార్నర్ ఇలా ఉండడం వల్ల బ్యాక్ సైడ్ ఎవరైతే కూర్చుంటారో, ఒకవేళ పెద్దవాళ్ళు కాకుండా చిన్నపిల్లలు కూర్చున్నారనుకోండి, ఒకవేళ దీన్ని పట్టుకోవడం మర్చిపోయినా సరే చాలా ఇబ్బంది అయితే ఉంటుంది. అండ్ ఒకవేళ కూర్చున్నా సరే ఇది పట్టుకోవడం కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది. సో గ్రాబ్ రైల్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేసుంటే బాగుండేది అనిపించింది, లేదా ఈ డిజైన్ని కొంచెం పైకైనా ఇచ్చుంటే బాగుండేది. సో అదొక్కటి నాకు కొంచెం సేఫ్టీ ఇష్యూలో మిస్ అయిందని అయితే చెప్తాను. ఇక మనం సీట్ కింద అండర్ సీటింగ్ స్టోరేజ్ విషయంలో అసలు బాధపడాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే 34 లీటర్స్ హ్యూజ్ బూట్ స్పేస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఒక ఫుల్ ఫేస్ హెల్మెట్ అయితే పెట్టాను. అండ్ దీంతో పాటు ఇంకొక హెల్మెట్ కూడా మీరు దీంట్లో పెట్టుకోవచ్చు, అంటే 2 ఫుల్ ఫేస్ హెల్మెట్లు అయితే క్యారీ చేయొచ్చు. నేనైతే ఒక ఫుల్ ఫేస్ హెల్మెట్ అయితే పెట్టాను, దాంతోపాటు నేను ఛార్జర్ కూడా ఇక్కడి నుంచి అయితే క్యారీ చేస్తున్నాను. సో మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడైనా ఛార్జింగ్ పెట్టుకోవాలంటే హోమ్ ఛార్జర్ని యూజ్ చేసుకొని మీరు ఛార్జింగ్ కూడా పెట్టేసుకోవచ్చు. దాంతోపాటు మీరు బయటికి ఏదైనా సామాన్ తెచ్చుకోవాలనుకుంటున్నా సో దీంట్లో అయితే క్యారీ చేసేయచ్చు, లేదా మీరు వెజిటేబుల్స్ ఏమైనా తెచ్చుకోవాలనుకుంటున్నా అవి కూడా దీంట్లో అయితే క్యారీ చేయొచ్చు. అంత పెద్ద బూట్ స్పేస్ అయితే మనకి దీంట్లో ఆఫర్ చేస్తూ ఉన్నారు. ఇక బ్యాక్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే లుక్ మీకు చూడడానికి ఈ విధంగా అయితే కనిపిస్తుంటుంది, చాలా స్టైలిష్గా ఉంటుంది. మీకు కారులో చూసిన సీక్వెన్స్ లైటింగ్ ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగా మీకు ఇక్కడైతే కనిపిస్తూ ఉంటుంది. మీకు బయటకు వచ్చేసి డిజైన్ ఇండికేటర్ లైట్స్ కానీ సో అలా ఏముండదు అనమాట. ఇక్కడ వచ్చేటప్పటికి మీకు రిఫ్లెక్టర్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక బ్యాక్ సైడ్ టైర్ కనుక చూసుకున్నట్లయితే 90/90 12 ఇంచెస్ టైర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఫ్రంట్లో వచ్చేటప్పటికి మనకి 14 ఇంచెస్ వీల్ ప్రొవైడ్ చేశారు కదా, బ్యాక్ సైడ్ మనకి 19 ఇంచెస్ వీల్ అయితే ప్రొవైడ్ చేస్తారు. బికాజ్ మనం ఏదైనా చిన్న ఆఫ్ రోడ్ చేస్తూ ఉన్నప్పుడు సో అలాంటి సమయంలో ఇది మనకి చాలా బాగా అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ పవర్ జనరేట్ చేయడంలో కూడా చాలా మంచిగా ఉంటుంది. అండ్ ఏవైతే మీరు సస్పెన్షన్స్ చూస్తున్నారో డ్యూయల్ షాక్ అబ్జార్స్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అండ్ సస్పెన్షన్ కొంచెం స్టిఫర్ సైడ్ అయితే ఉన్నాయి, అది కూడా నేను డ్రైవ్ చేస్తూ ఉన్నప్పుడు మాట్లాడతాను. ఇక ఏవైతే మనం మోటార్ చూస్తున్నామో మోటార్ వచ్చేటప్పటికి BLDC హబ్ మోటార్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీని యొక్క పీక్ పవర్ వచ్చేటప్పటికి 2.5 kW పీక్ పవర్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తుంది. అండ్ పవర్ కూడా మరీ మీకు బీభత్సంగా ఉంటుంది అని అయితే నేను చెప్పను, కానీ పవర్ అయితే మాత్రం మోర్ దెన్ ఎనఫ్ అయితే ఉంది. డైలీ యూసేజ్కి మాత్రం పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇక హ్యాండిల్ అయితే మనకి చూడడానికి ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి మనం వెహికల్ అయితే ఆన్ చేద్దాం. సో వెహికల్ ఆన్ చేస్తే సో ఏదైతే మీకు డిస్ప్లే కనిపిస్తుందో ఇది వచ్చేటప్పటికి LCD డిస్ప్లే 5.5 ఇంచెస్కి సంబంధించి LCD డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేశారు. ఒకవేళ మనకి LED కనుక ఇచ్చుంటే బ్లింక్ అవుతూ ఉంటుంది, సో దానివల్ల మనకి విజిబిలిటీ సరిగా ఉంటుంది కాబట్టి LCD అయితే ప్రొవైడ్ చేశారు. సో దట్ మనకి విజిబిలిటీ చాలా బాగుంటుంది. ఈవెన్ మీరు ఏ కండిషన్లో ఉన్నా సరే, ఈవెన్ మంచి మధ్యాహ్నం ఒకవేళ 1 o'clock 2 o'clock సో ఆ కండిషన్లో ఉన్నా సరే మీకు చాలా బాగా అయితే కనిపిస్తుంది, బికాజ్ LCD డిస్ప్లే కాబట్టి. సో డిస్ప్లేలో మీకు అన్ని ప్రొవైడ్ చేస్తారు, క్లాక్ కానివ్వండి, అలాగే మీకు SOC కానివ్వండి, స్టేట్ ఆఫ్ ఛార్జింగ్ కానివ్వండి, అండ్ రిమైనింగ్ మీరు ఎంత దూరం వెళ్ళొచ్చు ఏంటి అనేది కానివ్వండి, అలాగే క్లాక్ కానివ్వండి. సో ప్రతి ఒక్కటి అయితే ప్రొవైడ్ చేస్తారు, ఒకటి ఉంది ఒకటి లేదని లేదు, ప్రతి ఒక్కటి ప్రొవైడ్ చేస్తారు. ఈవెన్ మీకు దీంట్లో యాప్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఈ యాప్ సపోర్ట్ యూజ్ చేసుకొని మీరు క్రాష్ డిటెక్షన్ కానివ్వండి, లేదంటే మీకు జియో ఫెన్సింగ్ కానివ్వండి, వెహికల్ ఎవరైనా మూవ్ చేయాలనుకుంటున్నా, ఎవరైనా దొంగతనం చేయాలనుకుంటున్నా సో అలా ఏం అవ్వదు. ఎందుకంటే దీనికి థెఫ్ట్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. బికాజ్ వెహికల్ మనకి మూవ్ చేస్తూ ఉన్నారంటే మనకి
అలాగే అలర్ట్ కూడా మనకి కంప్లీట్గా యాప్లోనే చూపిస్తూ ఉంటుంది. ఒకవేళ జియో ఫెన్సింగ్ ఏదైతే ఉందో జియో ఫెన్సింగ్ యూస్ చేసుకొని మనము ఏదైతే సర్టెన్ లిమిట్ పెడతామో ఆ లిమిట్ వెహికల్ దాటిన తర్వాత మనకి అలర్ట్ అయితే వస్తూ ఉంటుంది. సో అవన్నీ కూడా మనం దీని నుంచి అయితే టెస్ట్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఒకవేళ వెహికల్ మనం వెళ్తూ ఉన్నప్పుడు క్రాష్ అయిందనుకోండి, ఏదైనా గుద్దాము లేదా కింద పడిపోయాము, సో ఏదైతే మనకి ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ ఉన్నాయో సో ఆ కాంటాక్ట్స్కి మనకి ఆటోమేటిక్గా కాల్ అయితే వెళ్తూ ఉంటుంది అనమాట. అంటే లైక్ నోటిఫికేషన్ అయితే వెళ్తూ ఉంటుంది. సో ఆ క్రాష్ డిటెక్షన్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. లేదు కొన్నిసార్లు మనం వెళ్తూ ఉన్నప్పుడు ఛార్జింగ్ అయిపోతూ ఉంటుంది, నియర్ బై ఛార్జింగ్ స్టేషన్స్ మనకి ఎక్కడెక్కడ ఉన్నాయి అండ్ లైవ్ లొకేషన్ ఎక్కడ ఉంది, వెహికల్ ఎక్కడ పార్క్ చేస్తున్నారు, సో ఇవన్నీ కూడా మనకి దీంట్లో అయితే కనిపిస్తూ ఉంటాయి. సో లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది దీంట్లో. ఒకటి ఉంది ఒకటి లేదనం లేదు, ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈవెన్ మీకు ఇంకా ప్రీమియం వెహికల్లో ఉండేటువంటి క్రూజ్ కంట్రోల్ ఆప్షన్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. సైడ్ మనం లెఫ్ట్ సైడ్కి వచ్చేస్తే హై బీమ్, లో బీమ్ అండ్ పాస్ బటన్ ఇవన్నీ కూడా మనకి సింగిల్ బటన్తో అయితే ఆపరేట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి మీకు క్రూజ్ కంట్రోల్ అయితే కనిపిస్తుంది. ఎప్పుడైతే మీరు 20 స్పీడ్ కంటే అబోవ్ ఉంటారో ఈ క్రూజ్ కంట్రోల్ని అయితే యాక్టివేట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు 10 స్పీడ్ అలా ఉన్నారంటే యాక్టివేట్ అయితే అవ్వదు. ఒకవేళ 20 స్పీడ్ కంటే అబోవ్ ఉన్నట్లయితే ఈ క్రూజ్ కంట్రోల్ మీరు అయితే ఆన్ చేసుకోవచ్చు. అండ్ ఇండికేటర్ లైట్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ మీకు ఇక్కడ హార్న్ కూడా ఉంది. ఒకసారి హార్న్ వినిపిస్తుంది చూడండి. మేబీ హార్న్ మీకు ఇప్పుడు వినిపిస్తున్నప్పుడు చాలా లౌడ్గా ఉండొచ్చు, కానీ సిటీలో డ్రైవింగ్లో కండిషన్లో మీరు డ్రైవ్ చేస్తూ ఉన్నప్పుడు మాత్రం మీకు అంత లౌడ్నెస్ అయితే లేదు. ఇంకొంచెం లౌడ్గా ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. అండ్ మీకు రైట్ సైడ్కి వచ్చేస్తే రైట్ సైడ్ వచ్చేటప్పుడు మీకు స్టార్ట్ బటన్ అయితే కనిపిస్తూ ఉంటుంది, అలాగే స్టాప్ బటన్ కూడా కనిపిస్తూ ఉంటుంది. జస్ట్ మీరు స్టార్ట్ చేసి బ్రేక్ బటన్ పట్టుకున్నారంటే ఆటోమేటిక్గా మీకు ఒక నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటుంది సౌండ్. సో అది మీకు వచ్చింది అని అంటే వెహికల్ రెడీగా ఉన్నట్లే. జస్ట్ మీరు థ్రోటల్ ఇస్తే వెహికల్ అయితే మీకు మూవ్ అయిపోతూ ఉంటుంది. ఇక్కడ మీకు పార్కింగ్ బటన్ కూడా కనిపిస్తూ ఉంటుంది. దీన్నే మనం రివర్స్ బటన్గా కూడా యూస్ చేసుకోవచ్చు. దీన్ని లాంగ్ ప్రెస్ చేసామంటే రివర్స్ బటన్గా యూస్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఇక్కడ మోడ్ బటన్ అయితే కనిపిస్తుంది చూసారా, ఈ మోడ్ బటన్ యూస్ చేసుకొని 2 మోడ్స్ అయితే మీరు యూస్ చేసుకోవచ్చు. ఒకటి ఎకో మోడ్, రెండోది సిటీ డ్రైవ్ మోడ్. సిటీ డ్రైవ్ మోడ్ యూస్ చేసాం మనకి ఎక్కువ బ్యాటరీ అనేది కన్సప్షన్ అవుతూ ఉంటుంది, కాకపోతే కొంచెం పవర్ అనేది ఎక్కువ అయితే డెలివరీ చేస్తూ ఉంటుంది అనమాట. అదే ఎకో మోడ్లో వెళ్తే మనకి రేంజ్ అనేది కొంచెం ఎక్కువ అయితే వస్తూ ఉంటుంది. సో మాక్సిమం మనం సిటీ మోడ్లో యూస్ చేయడం వల్ల మనకి ఎక్కువ రేంజ్ అయితే వచ్చే అవకాశం ఉంది. మీరు సిటీ మోడ్లోకి వెళ్ళినప్పుడు మీకు పవర్ అయితే మనీ మీద పడిపోవడం అట్లా ఏముండదు, కానీ జస్ట్ పవర్ కొంచెం వరకు పికప్ అయితే తెలుస్తూ ఉంటుంది. ఇంకా మనం అక్కడి నుంచి కిందకు వచ్చేసామంటే సో ఇది మనకి కీ అనమాట. కీ అయితే మీకు చూడడానికి ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. సో నార్మల్ టీవీఎస్ జూపిటర్లో మనం ఎలాంటి కీస్ అయితే చూస్తూ ఉంటాం, సేమ్ అదే విధంగా కీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ మీరు ఒకవేళ ఛార్జింగ్ పెట్టుకోవాలంటే ఎక్కడ పెట్టుకోవాలంటే మీకు ఇక్కడ ఛార్జింగ్ సాకెట్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో నేను ఆల్రెడీ హోమ్ ఛార్జర్ కూడా యూస్ చేశాను. సో హోమ్ ఛార్జర్ యూస్ చేసుకున్నప్పుడు మీరు ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీరు దీన్ని ఛార్జింగ్ చేయాలి అని అనుకుంటే మాత్రం ఏదైతే నేను ఇందాక చెప్పినటువంటి 3.1 kWh బ్యాటరీ ప్యాక్ ఉందో ఇప్పుడు మీరు చూస్తున్న వెహికల్, ఇది మీకు 4 hours 20 minutes 4 hours 10 minutes వరకు టైం అయితే తీసుకుంది. లేదు మీరు ఒకవేళ 1.8 kWh బ్యాటరీ ప్యాక్ యూస్ చేసి దాని కనుక ఛార్జ్ చేయాలి అంటే మాత్రం 2 hours 20 minutes వరకు టైం అయితే తీసుకుంటుంది. ఇది 0 నుంచి 80% వరకు మాత్రమే. ఒకవేళ మీరు దీన్ని రైడ్ చేస్తూ ఉన్నప్పుడు ఎంత స్పీడ్ వెళ్తుంది అని అంటే 0 to 40 వెళ్ళడానికి మనకి 6.8 seconds టైం అయితే తీసుకుంటుంది. అండ్ దీని యొక్క టాప్ స్పీడ్ ఎంత అని అంటే 62 నుంచి 68 kilometers వరకు రీచ్ అవుతుంది. ఒకవేళ ఎవరైనా మీ మొబైల్స్ కానీ లేదంటే మీ ఎయిర్పోడ్స్ కానీ ఏదైనా పవర్ బ్యాంక్స్ కానీ ఛార్జ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మీకు ఛార్జింగ్ పోర్ట్ అయితే కనిపిస్తూ ఉంటుంది. దీన్ని యూస్ చేసుకొని మీరు ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తుంది కదా, దీన్ని అయితే యూస్ చేసుకోవచ్చు. దీని నుంచి కేబుల్ ఇట్లా లోపలికి పెట్టేసుకొని మీరు మొబైల్ ఇక్కడైతే స్టోరేజ్లో పెట్టేసుకోవచ్చు అనమాట. మీ మొబైల్స్ కానీ లేదంటే ఎయిర్పోడ్స్ కానీ మీ పవర్ బ్యాంక్స్ కానీ ఏమున్నా సరే ఇక్కడైతే పెట్టేసుకోవచ్చు. నా సజెషన్ ఏంటి అంటే వెహికల్ రన్నింగ్లో ఉన్నప్పుడు మాత్రమే మీరు ఛార్జింగ్ అయితే యూస్ చేయండి. వెహికల్ ఆఫ్ చేస్తున్నప్పుడు మాత్రం అసలు యూస్ చేయొద్దు. ఇక మనం దీని యొక్క ప్రైజెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే చెప్పాను కదా దీంట్లో 2 వేరియంట్స్ ఉన్నాయని. ఒకటి వచ్చేటప్పటికి V1 వచ్చేటప్పటికి మీకు 92,200 రూపీస్ అయితే ఉంటుంది. ఇది ఎక్స్ షోరూమ్ ప్రైస్. ఈ ప్రైస్ అనేది మీకు ఆన్ రోడ్కి వచ్చేటప్పటికి డిఫరెన్స్ అయితే ఉంటుంది. బికాజ్ మీరు తీసుకునే స్టేట్ని బట్టి మీకు డిఫరెన్స్ అయితే ఉంటుంది. అంటే కొన్ని స్టేట్లో మనకి రిజిస్ట్రేషన్ ఫీజు ఉంది, కొన్ని స్టేట్లో మనకి రిజిస్ట్రేషన్ ఛార్జ్ అయితే లేదు. దీన్ని బట్టి మీకు ప్రైస్ అనేది డిఫరెంట్ అవుతూ ఉంటుంది. సో 92,200 రూపీస్కి మీరు V1 అయితే పర్చేస్ చేయొచ్చు. లేదు నేను టాప్ వేరియంట్కి వెళ్దాం అనుకుంటే అక్కడ మీకు V2 అయితే అవైలబుల్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది V2 అనమాట, టాప్ వేరియంట్. ఇది వచ్చేటప్పటికి మీకు 1,09,000 రూపీస్ అయితే పడుతూ ఉంటుంది. బట్ ఆన్ రోడ్కి వచ్చేటప్పటికి ప్రైస్ అనేది మీకు కంప్లీట్ డిఫరెంట్ అయితే ఉంటుంది. ఇక మనం దీని యొక్క వారంటీ విషయానికి వస్తే వారంటీ వచ్చేటప్పటికి మీకు 50,000 kilometers లేదా 3 years, ఏది ఎర్లీ అయితే అదనమాట. సో 50,000 kilometers కానీ లేదా 3 years కానీ ఏది ముందైతే దాని ప్రకారం మీకు వారంటీ అయితే వర్తిస్తూ ఉంటుంది. లేదు నేను ఇందాక మీకు చెప్పాను కదా 50,000 రూపాయలకి వెహికల్ని పర్చేస్ చేయొచ్చు అని. ఎలా పర్చేస్ చేయొచ్చు అంటే బ్యాస్ సిస్టంలో అయితే పర్చేస్ చేయొచ్చు. అదే మనకి బ్యాటరీ యాజ్ సర్వీస్. సింపుల్గా చెప్పాలంటే మీరు ఇక్కడ వెహికల్ మాత్రమే పర్చేస్ చేస్తారు. అంటే ఈ బాడీ ఏదైతే ఉందో చాసి దీన్ని మాత్రమే పర్చేస్ చేస్తారు. ఎలక్ట్రికల్ వెహికల్ యొక్క బ్యాటరీ ఏదైతే ఉందో ఈ బ్యాటరీని అయితే మీరు పర్చేస్ చేయరు. ఈ బ్యాటరీని పర్చేస్ చేయకుండా మరి ఎలా వెహికల్ని రన్ చేసుకోవాలంటే ఎవ్రీ మంత్ మీరు ఈఎంఐ అయితే పే చేయాల్సి ఉంటుంది. 860 రూపీస్ ఈఎంఐ అయితే పే చేయాలి. ఈఎంఐ పే చేసి మీరు ఇంటికి అయితే తీసుకెళ్ళిపోవచ్చు అనమాట ఈ వెహికల్ని. ఇంకా ఈ వెహికల్ని కొనొచ్చా లేదా, ఒకవేళ కొంటే ఏ వేరియంట్ కొనాలి అంటే వెహికల్ని అయితే ఖచ్చితంగా కొనొచ్చు, నో డౌట్. కాకపోతే ఎవరు ఏది కొనాలి అంటే మీరు ఒకవేళ స్ట్రిక్ట్లీ నేను డైలీ ఒక 20 kilometers పోవడానికి, ఒక 20 kilometers రావడానికి, లేదా 30 kilometers పోవడానికి 30 kilometers రావడానికి స్ట్రిక్ట్లీ యూజ్
యూస్ చేస్తానని అనుకుంటే మాత్రం అప్పుడు మీరు V1 వేరియంట్కి అయితే వెళ్ళండి. లేదనుకుంటే మాత్రం బెస్ట్ చాయిస్ మీకు V2. ఇప్పుడు మీరు చూస్తున్నది మీకు బెటర్ చాయిస్ అయితే అవుతుంది. బికాజ్ ఎందుకు అని అంటే మీకు ప్రైస్ వేరియేషన్ వచ్చేటప్పటికి నియర్లీ ఒక 18,000 రూపాయల వరకు ఈ రెండింటి మధ్య V1కి V2కి ప్రైస్ వేరియేషన్ అయితే ఉంది. కాబట్టి ఆబ్వియస్లీ మీరు దీనికి వెళ్ళమని నేను రికమెండ్ చేస్తాను. మీకు ఆన్ రోడ్కి వచ్చేటప్పటికి 120 కిలోమీటర్స్ నుంచి 125 కిలోమీటర్స్ వరకు ఖచ్చితంగా వస్తుంది. ఇది యూజర్ రివ్యూ ప్రకారమే మీకు అంత రేంజ్ అయితే వస్తుంది. దాంతోపాటు నేను టెస్ట్ చేశాను. లాస్ట్ 7 డేస్గా ఈ వెహికల్ అయితే నాతో పాటే ఉంది. అందుకే నేను కొంత టైం తీసుకొని దీన్ని రన్ చేసి ఈవెన్ నేను ఇంట్లో కూడా ఛార్జ్ చేస్తున్నాను. ఎంత సమయం పడుతుంది ఏంటి అనేది ఇవన్నీ టెస్ట్ చేసిన తర్వాతే నేను మీ ముందుకైతే తీసుకొస్తున్నా. కాబట్టి ఖచ్చితంగా నా చాయిస్ అయితే మాత్రం మీరు టాప్ వేరియంట్ అయినటువంటి V2 వేరియంట్, ఇప్పుడు మీరు చూసిన వేరియంట్కి వెళ్ళండి. అది మీకు బెటర్ చాయిస్ అయితే అవుతుంది. కాకపోతే గుర్తుపెట్టుకోండి, ఇది మోస్ట్లీ మీకు హై పర్ఫార్మెన్స్ ఇస్తుంది అని అయితే చెప్పను, కానీ మీకు డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. మరి దీంట్లో కాన్స్ లేవా అంటే మాత్రం ఖచ్చితంగా కాన్స్ నేను నోటీస్ చేశాను. ఏంటి అని అంటే మీరు ఒకవేళ ఫుల్ ట్రాఫిక్లో ఉన్నారు, లేదంటే మంచి రోడ్డు మీద వెళ్తూ ఉన్నారు, సడన్గా మీరు ఏదైనా వెహికల్ ఓవర్టేక్ చేయాలి అని అంటే మాత్రం మీకు అంత మంచి పుష్ అయితే ఇవ్వదు. మీకు ఓవర్టేక్ చేసేంత పుష్ అయితే రాదనమాట. అది నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది. రెండోది, మీకు ఏదైతే డిస్క్ బ్రేక్ ఉందో డిస్క్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేయలేదు. రెండు కూడా మీకు ఆ ప్రైస్ సెగ్మెంట్లో మనం పెడుతున్నప్పటికీ కూడా డ్రమ్ బ్రేక్స్ ఆఫర్ చేస్తున్నారు. మరి డ్రమ్ బ్రేక్స్ పనిచేయట్లేదా అని అంటే మాత్రం ఖచ్చితంగా డ్రమ్ బ్రేక్స్ చాలా బాగా పనిచేస్తున్నాయి. CBSతో వస్తుంది. అండ్ CBSతో వచ్చినప్పటికీ కూడా మనం ఆ బడ్జెట్ సెగ్మెంట్లో మనకి ఖచ్చితంగా ఒక డిస్క్ అయితే మనం ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇవాళ రేపు మనము 30-35 వేల రూపాయల్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ స్కూటర్స్లో కూడా మనం డిస్క్ బ్రేక్స్ అయితే చూస్తూ ఉన్నాము. బట్ దీంట్లో అయితే మనకి అదైతే లేదు. అండ్ ఇంకొకటి, ఇది రిజిస్ట్రేషన్ మోడల్, నాన్ రిజిస్టర్డ్ అయితే కాదు. మీరు బ్రాండ్ వాల్యూ కావాలి, మంచి వెహికల్ కావాలి, డీసెంట్ పర్ఫార్మెన్స్తో నేను డైలీ యూజ్ చేస్తాను అనుకుంటే మాత్రం మీరు ఈ వెహికల్కి అయితే వెళ్ళొచ్చు. మరి V2 ఎవరు కొనాలి అంటే, V2 కొనాలి అనుకున్న వాళ్ళు డైలీ నేను ఒక 100 కిలోమీటర్స్ డ్రైవ్ చేస్తా, లేదంటే ఒక 80 కిలోమీటర్స్ డ్రైవ్ చేస్తాను అనుకుంటే మాత్రం మీరు ఈ వెహికల్ని అయితే తీసుకోండి. అండ్ ఇంకొకటి, ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకోవాలా లేదా పెట్రోల్ వెహికల్ తీసుకోవాలా అనే కన్ఫ్యూజన్లో కనుక ఉన్నట్లయితే సింపుల్గా ఒకే ఒక మాట చెప్తాను చూడండి. ఎలక్ట్రికల్ వెహికల్ ఎప్పుడు మీకు పైసా వసూలు అవుతుంది అని అంటే, ప్రతిరోజు వెహికల్ మీరు తీయాలి. సపోజ్ మీరు స్టూడెంట్ అయి ఉన్నారు, కాలేజీకి వెళ్తున్నారు, లేదా మీరు ఏదైనా ఎంప్లాయ్ అయి ఉన్నారు, ఎవ్రీడే మీరు యూజ్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళైతే మీరు ఖచ్చితంగా తీసుకోవచ్చు. లేదు నేను వీక్లీ వన్స్ తీస్తా, 10 డేస్కి ట్వైస్ తీస్తా అని అంటే మాత్రం మీరు ఖచ్చితంగా పెట్రోల్ వెహికల్కి అయితే వెళ్ళిపోండి. సో ఇది గైస్ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంతవరకు మన ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన బెల్ నోటిఫికేషన్ ఉంటుంది, దాన్ని కూడా ఆన్ చేసి పెట్టుకోండి. ఇలాంటి రివ్యూస్ నేను ఎప్పుడు పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటుంది. ఒక్కసారి మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్ని కూడా చెక్ చేయండి. మనం ఆల్మోస్ట్ 1000కి పైగా రివ్యూస్ అయితే మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాం. ఒకసారి చెక్ చేసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వీడియో. బాయ్. జై హింద్.